पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः ओम नमः। శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం, అక్షర పరబ్రహ్మయోగం. దీనిలో ఇప్పుడు 9వ శ్లోకం మనం అవగాహన చేసుకోవాల్సి ఉంది. క్రిందటి వారం మనం మాట్లాడుకున్నటువంటిది అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. నిరంతరము కూడా అభ్యాసం చేయటం వల్ల ఆ తండ్రి కన్నా వేరు ఏదీ లేదు అనేటటువంటి భావన ఏర్పరచుకొని నిరంతరము కూడా ఎవరైతే భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారో ప్రతి క్షణము కూడా అలాంటి వాళ్ళు తప్పకుండా ఆ తండ్రిని చేరతారు అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్పారు. అయితే ఇది ఎవరి గురించి చెప్పినట్లు? మనం ఈ శ్లోకాలు మాట్లాడుకోవటానికి ముందు 2 విషయాలు మనం మాట్లాడుకున్నాం ఆ రోజు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి మళ్ళీ నేను ప్రస్తావిస్తున్నాను. సకామ భక్తులు, నిష్కామ భక్తులు. సకామ భక్తులు అంటే ఏంటి? ఒక కోరికతో భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సకామ భక్తులు అనబడుతున్నారు. నిష్కామ భక్తులు అన్నప్పుడు ఏ కోరిక లేకుండా కూడా భగవంతుణ్ణి ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు నిష్కామ భక్తులు అనబడుతున్నారు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ శ్లోకాలన్నీ కూడా ఎవరి గురించి చెప్తున్నారు అంటే నిష్కామ భక్తుల గురించి చెప్తున్నారు, సకామ భక్తుల గురించి కాదు. గుర్తుంచుకోండి. ఈ విషయంలో ప్రతి వాళ్ళు కూడా ఒక ఆలోచన చేయాల్సి ఉంది. సకామ భక్తులుగా ఉండాలా లేకపోతే నిష్కామ భక్తులుగా ఉండాలా అనేటటువంటిది. సకామ భక్తులుగా ఉన్నప్పుడు అంటే ఈ బాహ్యమైనటువంటి విషయాల గురించి ఆలోచించుకుంటూ వాటికి సంబంధమైనటువంటి కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు నెరవేరాలి అనేటటువంటి భావనతో ఉన్నప్పుడు వాళ్ళు మరలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోరికలన్నీ కూడా ఇంద్రియాలకు సంబంధమైనటువంటివే కాబట్టి ఇంద్రియాలకు సంబంధమైనటువంటి సుఖమే సుఖము అనేటటువంటి భావన ఉంటుంది కాబట్టి అలాంటి అసుర జన్మలు పొందుతారు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెప్తున్నారు. అసలు యథార్థంగా చూసినట్లయితే భక్తి అంటే నిష్కామ భక్తినే భక్తి అనటం అన్నది మనం శాస్త్రాల్లో చూస్తున్నాం. అన్నిట్లోనూ కూడా భక్తులు అని మనం ఎవరినైతే చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కూడా నిష్కామ భక్తులే తప్ప సకామ భక్తులు కాదు. కోరికలతో ఆరాధించినటువంటి వాళ్ళు కాదు.
మీరు ఏ శాస్త్రం తీసుకున్నప్పటికీ కూడా, ఏ భక్తుడి గురించి మీరు చూసినప్పటికీ కూడా, తెలుసుకున్నప్పటికీ కూడా, ఆ భక్తుడు కేవలము భగవంతుడి పట్ల ప్రేమతో ఆరాధించారే తప్ప ఒక కోరికతో కాదు అన్నది మీకు అర్థమవుతుంది. అందుకోసమే మనకు అనేక మంది భక్తుల జీవిత చరిత్రలు మనకు మహర్షులు అందించారు. భక్తుడు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దాన్ని మనకు తెలియచేయటం కోసమే అన్ని గ్రంథాలలో అంతమంది భక్తుల గురించి మనకు తెలియచేశారు. కానీ దురదృష్టం ఏంటంటే సకామ భక్తులే ఎక్కువ అవుతున్నారు తప్ప నిష్కామ భక్తులు నానాటికి కనపడకుండా కనుమరుగైపోతున్నారు అన్నది ఈ లోకంలో అర్థమవుతున్నటువంటి. అంటే ఈ సకామ భక్తులకు దేని పట్ల ప్రేమ ఉంది? నిజానికి భగవంతుడి పట్ల ప్రేమ కాదు, కోరికల పట్ల ప్రేమ. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాటి పట్ల, ఆ కోరికల పట్ల ప్రేమ వాళ్ళందరికీ కూడా అంతే. భగవంతుడు ఎందుకోసము అంటే ఈ కోరికలు తీర్చటం కోసమే అనేటటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఏర్పరచుకుని భగవంతుడంటే నాకు విశ్వాసం ఉంది అంటున్నారు. ఆ విశ్వాసము అన్నది ఎందుకోసం అంటే నా కోరికలు తీరుస్తాడు అనేటటువంటి విశ్వాసం. నా కోరికలు ఆయన తీరుస్తాడు అనేటటువంటి విశ్వాసం నాకుంది అని చెప్తూ ఉన్నారన్నమాట. నిజానికి అది భక్తి మరలా నిన్ను జనన మరణ చక్రంలో పడవేసేటటువంటిదే. ఇక్కడ కూడా నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటిదే ఆ భక్తి. ఆ కోరికలన్నీ కూడా అశాశ్వతమైన వాటికి సంబంధమైనటువంటి కోరికలే అయి ఉన్నాయి. అశాశ్వతమైనటువంటి దాన్ని నువ్వు కోరుకున్నప్పుడు దాంతోపాటు నీకు ఎప్పుడూ కూడా కోరిక నెరవేరినప్పటికీ కూడా అక్కడ అసంతృప్తి ఉంటుంది. అలాగే ఒక బంధం అన్నది ఉంటుంది, దుఃఖం అన్నది కలిసే ఉంటుంది తప్ప నీకెప్పుడూ కూడా సంతృప్తి అనేటటువంటిది, యథార్థమైనటువంటి ఆనందం అనేటటువంటిది నువ్వు పొందవు. దీన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రత్యేకించి ఈ అధ్యాయంలో ఇక్కడ మన తండ్రి చెప్తున్నటువంటి శ్లోకాల్లో ఇక్కడ సగుణ భక్తి గురించి చెప్తున్నారు. ఈ సగుణ భక్తి కూడా ఎవరికి సంబంధమైనటువంటి సగుణ భక్తి? నిష్కామ భక్తుడికి సంబంధమైనటువంటి సగుణ భక్తి. సకామ భక్తుడికి సంబంధం ఏమి లేదు ఇక్కడ. సకామ భక్తుడి కంటే కోరికలతో ఉన్నటువంటి వాడి గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది. ఏ కోరిక లేకుండా కూడా భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి భక్తుడి గురించి ఈ శ్లోకాల్లో మన తండ్రి మనకు చెప్తున్నారు. ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎలా ఆరాధిస్తున్నాడు? గుణాలతో కూడినటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాడు. కానీ శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు చెప్పారు, గుణాలకు ఆవల ఉన్నటువంటి నన్ను పట్టుకున్నప్పుడే నీవు ఈ మాయ నుండి బయటపడతావు అని చెప్పారు. ఇది మనం పట్టుకోవాల్సినటువంటి, ఇది మనం పట్టుకోవాల్సింది, ఇది పట్టుకోవాలి. గుణాలతో కూడినటువంటి భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. ఆరాధించటం వల్ల ఏమవుతుందంటే అది ఒక మెట్టు. ఆ మెట్టు మనల్ని రెండవ దానిలోకి తీసుకువెళ్ళాలి. అది గుణాలతో కూడినటువంటి భగవంతుణ్ణి నువ్వు ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు కోరికలు లేకుండా, ఇది గుర్తుంచుకోవాలి, కోరికలు లేకుండా గుణాలతో కూడినటువంటి భగవంతుణ్ణి నీవు ఆరాధిస్తున్నప్పుడు తప్పకుండా నువ్వు మోక్షం పొందుతావు. అయితే ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు. మరి ఎప్పుడు ఎక్కడ అంటే
నువ్వు ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాల్లో ఆ తండ్రి చెప్పబోతున్నారు. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే నీ అంత్యకాలంలో కూడా సగుణ పరమాత్మను ఆరాధించినట్లయితే, ఆ దృష్టితో నువ్వు ఉన్నట్లయితే నీవు మోక్షం పొందుతావు. ఎప్పుడు పొందుతావు? ఇప్పుడు కాదు, ఈ దేహం రాలిపోయిన తర్వాత నీవు బ్రహ్మలోకానికి చేరతావు. అక్కడ మళ్ళా నిర్గుణ ఉపాసన, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది తెలుసుకుని, నిర్గుణ జ్ఞానం తెలుసుకొని, భగవంతుని యొక్క జ్ఞానం స్వరూపం ఏమిటో తెలుసుకొని అప్పుడు నీవు మోక్షం పొందటానికి వీలవుతుంది. అలాంటి మోక్షాన్ని ఏమంటారు అంటే క్రమముక్తి అంటారు. అలా కాకుండా నీవు ఇప్పుడు ఇక్కడే, మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మొదటి 6 అధ్యాయాల్లో ఏదైతే చెప్పారో ఆ విధంగా మనం కర్మ చేస్తూ, ఆ విధంగా యథార్థమైనటువంటి మన స్వరూపం ఈ దేహం కాదు, ఆత్మ మనము అనేది తెలుసుకొని ఆత్మస్వరూపంగా అనంతమైనటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ ఏ కోరిక లేకుండా నిర్గుణమైనటువంటి నిన్ను నీవు తెలుసుకొని నీవుగా ఉన్నప్పుడు ఇప్పుడే ఇక్కడే నీవు జీవించి ఉండగానే ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదిస్తావు. అదే జీవన్ముక్తావస్థ అనబడుతుంది. ఆపై నీవు ఇంకా ఏ లోకానికి వెళ్ళాల్సినటువంటి పనేమి లేదు. ఆ తండ్రితో ఏకమవుతావు. అదే విదేహముక్తి అనబడుతుంది, అదే మోక్షం అనబడుతుంది అనేటటువంటిది మనకు శాస్త్రంలో చెబుతున్నారు. ఈ విషయాలు మీరు స్పష్టంగా అవగాహన చేసుకోండి. ముందు సకామ భక్తులుగా ఉన్నట్లయితే ఆ కోరికలు కొన్ని నెరవేరుతూ ఉంటాయి, కొన్ని నెరవేరవు. అవి కూడా ఎందుకోసము అంటే మీరు చేసేటటువంటి కర్మను బట్టే మీకు ఫలితం ఇవ్వబడుతుంది అంతే. మీరు సత్కర్మ ఆచరించినప్పుడు మీకు సత్ఫలితాలు వస్తున్నాయి. మీరు దుష్కర్మలు ఆచరించినప్పుడు మీరు దుఃఖపడటానికి కారణమయ్యేటటువంటి పరిస్థితులే మీ ముందుకు వస్తున్నాయి. అలా కాకుండా మీరు మన తండ్రి చెప్పినట్లుగా సత్కర్మ ఆచరించుకుంటూ భగవంతునివుడు మనకి ఏది ఇవ్వాలో అదే ఇస్తారు అనేటటువంటిది ఒకటి నిశ్చయం చేసుకుని మన ముందున్నటువంటి కర్మను మనం శ్రద్ధగా చేసుకుంటూ నిరంతరము కూడా ఆ తండ్రిని స్మరించుకుంటూ ఉన్నట్లయితే మీరు సగుణంగా స్మరించుకోవచ్చు. ఒక ఇష్టదైవాన్ని ఏర్పరచుకుని, అంటే ఆ ఇష్టదైవాన్ని నిరంతరము కూడా ఆరాధించుకుంటూ గుణాలతో కూడినటువంటి భగవంతుణ్ణి మీరు ఆరాధించుకుంటూ ఉన్నప్పుడు మీరు బ్రహ్మలోకానికి చేరి అక్కడ మరలా జ్ఞాన దృష్టి ఏర్పరచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా క్రమముక్తి పొందటానికి వీలవుతుంది. అలా కాకుండా ఇక్కడే యథార్థమైనటువంటి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుని నిరంతరము నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి భావన ఏర్పరచుకొని దానికి తగ్గట్లుగా మీరు ఉన్నట్లయితే ఇక్కడే మీరు మోక్షం పొందటానికి వీలవుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇది అర్థం కాకుండా ఏదో మనం గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా పోతూ ఉన్నట్లయితే దానివల్ల నిజానికి ఏ ఉపయోగము కూడా ఉండదు. సరే, మన తండ్రి తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం. కవిం పురాణ మనుశాసితారం అణోరణీయాంస మనుస్మరేద్య సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ సగుణ ఉపాసకుడు అంటే భగవంతుణ్ణి గుణాలతో ఆరాధించేటటువంటి వాడు, ఇదిగో ఇక్కడ 8 గుణాలు చెప్పారు భగవంతుడికి. ఈ గుణాలతో ఆరాధిస్తూ ఉంటాడంట.
ఏ గుణాలు చెప్పారు ఇక్కడ? కవిం పురాణం అనుశాసితారం అణోరణీయం సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ 8 లక్షణాలు చెప్పారన్నమాట. 8 గుణాలు ఇవన్నీ కూడా. గుణాలకు సంబంధంగా మొదటిది కవిం. కవిం అంటే ఏమిటి అంటే, కవి అంటే సర్వజ్ఞుడు అనేటటువంటిది. భగవంతుడు సర్వజ్ఞుడు. నేను ఆరాధిస్తున్నటువంటి భగవంతుడు, నువ్వు ఏ ఇష్టదైవాన్ని ఆరాధిస్తున్నప్పటికీ కూడా ఆ ఇష్టదైవం సర్వజ్ఞుడు అనేటటువంటి భావన, లేదా పరమాత్మ అని నువ్వు అనుకున్నప్పటికీ కూడా పరమాత్మ సర్వజ్ఞుడు అనేటటువంటి భావన. పురాణం. పురాణము అంటే అనాది. ఆయనకు ఆది లేదు, సనాతనుడు. ఆది అంతము లేనటువంటి వాడు. ఆది అంతము లేనటువంటి సనాతనుడైనటువంటి ఆ భగవంతుడు. అనుశాసితారం. అనుశాసితారం అంటే ఇక్కడ జీవులు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకు ఏ ఫలితం ఇవ్వాలో ఆ ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు అనేటటువంటి అర్థం ఇది అనుశాసితారం అంటే. అంటే ఇక్కడ అందరినీ కూడా శాసించేటటువంటి వాడు. ఏ విధంగా శాసించటం అంటే, నిజానికి భగవంతుడు కొన్ని ధర్మాలని, కొన్ని నియమాలను ఏర్పరిచి ఆ నియమాల ప్రకారంగా ఈ సృష్టి నడిచేలాగా చేస్తున్నారు. ఆయా ధర్మాలను సరైనటువంటి రీతిలో ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు సత్ఫలితాలను అందించేవాడు వాడు. ఆ ధర్మాలను ఆచరించినప్పుడు ఆ ధర్మాలకు విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్లకు ఒక రకంగా శిక్ష విధించేటటువంటి వాడు. అలాంటి భగవంతుడిని నేను ఆరాధిస్తున్నాను. అనుశాసితారం. అణోరణీయాంశం. అణువు కన్నా కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు. అణువును కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు అంటే ఈ జ్ఞానేంద్రియాలకు గోచరం కానటువంటి వాడు. అణువుని కూడా వ్యాపించి ఉండి అణువు కన్నా కూడా సూక్ష్మమైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఆ తర్వాత సర్వస్య ధాతారం. ఇక్కడ అన్ని ప్రాణులకు కూడా ఆధారమైనటువంటి వాడు. అన్నిటికీ కూడా ఆధారమైనటువంటి వాడు. అన్నిటికీ కూడా ఆధారమై అన్నిటినీ కూడా ధరిస్తూ అన్నిటినీ కూడా ఈ విధంగా ఉంచుతూ ఉన్నటువంటి ఆ తండ్రిని స్మరిస్తున్నారు ఇక్కడ. సర్వస్య ధాతారం. అచింత్య రూపం. మనసుతో ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటి వాడు. అచింత్య రూపం. మనసుతో ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటి వాడు. అణోరణీయం అన్నప్పుడు ఈ బాహ్యమైనటువంటి ఇంద్రియాలకు గోచరం కానటువంటి వాడు. పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాలకు గోచరం కానటువంటి, వ్యక్తం కానటువంటి వాడు. అలాగే అంతరేంద్రియమైనటువంటి మనస్సుతో కూడా ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటి వాడు. కాబట్టి అచింత్య రూపుడు ఆ తండ్రి. చింతనకు అందేటటువంటి వాడు కాదు, మన నేత్రాలకు గోచరమయ్యేవాడు కాదు, మన స్పర్శకు తెలిసేటటువంటి వాడు కానే కాదు భగవంతుడు. అలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అనోరణీయాన్ ఆ తండ్రి మరి ఏ విధంగా తెలియబడతాడు అంటే ఆదిత్యవర్ణమట. ఆదిత్యవర్ణం అంటే ఆదిత్యుడు అంటే సూర్యుడు.
సూర్యుడిలాగా స్వయం ప్రకాశమై ఉన్నాడు. ఇక్కడ ప్రతి వస్తువు కూడా సూర్యప్రకాశం చేత మనం తెలుసుకుంటున్నాం. కానీ సూర్యుడిని చూడటానికి మరే ప్రకాశము అవసరం లేదు. సూర్యుడు స్వయంగా తనకగా తాను గోచరమవుతూ ఉంటాడు. ఈ విధంగా గోచరం అవ్వటం అన్నది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అంటే స్వయం ప్రకాశం అంటారు. స్వయం ప్రకాశం అంటే దేని సహాయము లేకుండా స్వయంగా మనకు గోచరం అవ్వటం ఏదైతే ఉందో అది. ఇప్పుడు చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. సూర్యుని యొక్క కాంతి చంద్రగ్రహం మీద పడుతున్నప్పుడు అప్పుడు మనం చంద్రుడిని చూడటానికి వీలవుతుంది. ఆ విధంగా చూసినట్లయితే సూర్యుడు స్వయం ప్రకాశం అంటే దే సహాయము లేకుండా తానుగా తాను ఉండటం అన్నది జరుగుతుంది. తానుగా తాను ప్రకాశించటం అన్నది జరుగుతుంది. తానుగా తాను తెలియబడటం అనేటటువంటిది జరుగుతుంది. తెలియబడటము అనేది మాట మాట్లాడుతున్నాను. అలాగే ఇక్కడ కూడా ఆదిత్యవర్ణం అంటే స్వయంగా ఉన్నాను అనేటటువంటి స్ఫురణ ద్వారా ఆ పరమాత్మ తెలియబడుతున్నాడు. ఎక్కడ తెలియబడుతున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దేహంలోనూ కూడా ఉన్నాను అనేటటువంటి స్ఫురణ రూపంలో తెలియబడుతున్నాడు. ఆ ఉన్నాను అనేటటువంటి స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణ ఈ ఇంద్రియాలకు గోచరమయ్యేటటువంటిది కాదు. ఉన్నాను అని ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అనిపిస్తూనే ఉంది. కానీ ఏ విధంగా ఉన్నాను? ఆలోచించి చూస్తే ఈ దేహం నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ అంతరింద్రియమైనటువంటి మనస్సు కూడా నేను కాదు, ఈ ప్రాణశల్యం కూడా నేను కాదు. ఇవేవీ కాకుండా వీటికి అతీతంగా నేను ఉన్నాను. కేవలము స్ఫురణ మాత్రంగా నేను ఉన్నాను. కేవలము స్ఫురణ మాత్రంగా నేను ఉన్నాను. నేను ఉన్నాను అని నేను తెలుసుకుంటూ ఉన్నాను. నేను ఉండటం వల్లనే ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటూ ఉన్నాను. నేను అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ఏమంటున్నారు అంటే స్వయం ప్రకాశం. స్వయంగా నేను ఉన్నాను. నేను ఉన్నాను అని చెప్పడానికి కళ్ళు అవసరం లేదు. నేను ఉన్నాను అని చెప్పడానికి ఈ పంచజ్ఞానేంద్రియాలు కంటితో సహా ఏది అవసరం లేదు. అలాగే ఈ మనస్సును కూడా నేను తెలుసుకుంటున్నాను. వీటన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి నేను ఉన్నాను అనేటటువంటిది ఇక్కడ అందరిలోనూ ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా సాక్షిగా గమనిస్తున్నటువంటి చైతన్యము ఏదైతే ఉందో ఆ చైతన్యమే నిజానికి పరమాత్మ అనేది మనకు శాస్త్రం చెబుతుంది కదా. ఇక్కడ అందుకని చెప్పేసి అచింత్య రూపం అంటున్నారు. అచింత్య రూపం, ఆదిత్యవర్ణం, తర్వాత తమస పరస్తాత్. ఈ అజ్ఞానానికి ఆవల ఉన్నటువంటి వాడు. అజ్ఞానము ఏదైతే ఉందో ఆ అజ్ఞానానికి ఆవల ఉన్నటువంటి చైతన్య స్వరూపము ఏదైతే ఉందో ఆ చైతన్య స్వరూపము, చైతన్య స్వరూపుడైనటువంటి సచ్చిద్ స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నేను ఆరాధిస్తున్నాను. ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. ఆ పరమాత్మను ధ్యానిస్తున్నాను. ఇక్కడ ఇది సగుణ ఉపాసన. ఈ 8 లక్షణాలు ఇక్కడ మాట్లాడటం జరిగింది. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంసం అనుస్మరీధ్య సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. నిష్కామ భక్తుడి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, గుర్తుంచుకోండి. సకామ భక్తుడయ్యేట్లయితే ఇంకా ఇక్కడ చెప్పేటటువంటిది ఏది కూడా వర్తించదు. నిష్కామ భక్తుడు
ఈ ఆరాధన చేస్తున్నాడు ఇప్పుడు? సగుణ ఆరాధన చేస్తున్నాడు, సగుణ ధ్యానం చేస్తున్నాడు. గుణాలతో కూడినటువంటి భగవంతుణ్ణి ఇక్కడ ఆరాధించటం అనేది జరుగుతుంది. నిష్కామ భక్తుడు గుణాలతో కూడినటువంటి సగుణ పరమాత్మను ఆరాధించటం, ధ్యానించటం అనేది జరుగుతుంది. తర్వాత ఈ నిష్కామ భక్తుడు ఏ కోరిక లేకుండా భగవంతుడి పట్ల కేవలము ప్రేమతో ఉండి గుణాలతో కూడినటువంటి భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి వాడు మరణిస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ప్రయాణకాలి మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన శైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ప్రయాణకాలం అంటే మనం ఇక్కడ ప్రయాణమై ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్తాం, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తాం. ఇలాంటి ప్రయాణం కాదు. ఈ దేహాన్ని వదిలేసి జీవుడు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు, ఇది రేపు అందరికీ జరిగేటటువంటిదే. కానీ ఈ దేహం నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పటికి మనం ఏ విధంగా ఉంటాము అనేటటువంటిది ఇది ఎవరు ఇక్కడ ఆలోచించటం లేదు. రేపు దేహాలు పడి ఉన్నప్పుడు మాత్రం ఆయన వెళ్ళిపోయాడు రా అంటారు. ఇదిగో ఆయన వెళ్ళిపోయాడు అంటారు చూడండి, అదే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎలా వెళ్ళిపోయాడు? సగుణ భక్తితో వెళ్ళాడా, లేకపోతే ఇక్కడే అసలు నిర్గుణ భక్తితో ఉండి మోక్షం పొందాడా, లేకపోతే కోరికలతోనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఇన్ని సంవత్సరాలు కూడా ఆ కోరికల్ని గుర్తు చేసుకుంటూ పోయాడా? 3 రకాలు ఇక్కడ. పోయాడురా, ఆయన వెళ్ళిపోయాడురా, ఈ దేహంలో లేడు అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా వర్తిస్తే తీరుతుంది. దానిలో ఏ సందేహము లేదు కదా. మన దేహాలు అక్కడ పడి ఉంటాయి. అప్పుడు దేహం చుట్టూతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంటారు ఏమని? ఆయన వెళ్ళిపోయాడురా అని. వెళ్ళిపోయేటప్పుడు ఏ విధంగా ఉండాలి? ఓ ప్రయాణం మనం చేయటానికి, మనం ఎక్కడికన్నా ఒక ఊరు వెళుతున్నప్పుడు ఈరోజు ఆ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి, ఎలాంటి చోటైతే మనకు సుఖప్రదంగా ఉంటుంది అని ఆ ఏర్పాట్లన్నీ కూడా ముందే మనం చేసుకుంటున్నాం. ఇక్కడ రిజర్వేషన్స్ అంటారు కదా, ప్రయాణం చేయటానికి రిజర్వేషను. అక్కడికి వెళ్ళి ముందే మనకి ఒక రూమ్ అక్కడ సిద్ధంగా ఉండటానికి ఒక రూమ్ రిజర్వేషన్ చేసుకుని వెళుతున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళాక మనం తిరగటానికి ఒక కారు కూడా అక్కడ సిద్ధంగా ఉండేలాగా చేసుకుని మరి వెళుతున్నాం. ఇక్కడ ఉన్న ఈ ప్రయాణాలకి ఇంత కష్టపడి ఇంతగా సిద్ధపరచుకొని మనం చేస్తున్నాం. కానీ ఒక అంతిమ ప్రయాణం అనేది మనం చేయాల్సి ఉంటుంది కదా. అది ఎప్పుడు వస్తుంది నిజానికి ఏమో, ఎవరికి తెలుసు, ఏ క్షణంలో రావచ్చు. ఆ ప్రయాణానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది. మరి ఆ ప్రయాణానికి మనం సిద్ధంగా లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ ఈ ప్రయాణానికి మనం సరైన రీతిలో ఏర్పాట్లు చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? ఆ ప్రయాణం చాలా కష్టమవుతుంది. ఏ రైల్లోనూ మనం వెళ్ళాలనుకున్నప్పుడు రైల్లో మనకి రిజర్వేషన్ దొరకనప్పుడు నిజానికి ఆ రైలు ఎక్కటానికి కూడా సాధ్యం కాదు. అయినా ఎక్కి ఎక్కడో చోట కూర్చుంటే నిజానికి ఎంత ఇబ్బంది పడతాము. అలాగే బస్సులోనూ నిలబడి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ ప్రయాణం ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే బస్సు దిగిన తర్వాత మనకు తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎక్కడ ఉండాలో తెలియదు, ఎలాంటి చోటకు వెళతామో తెలియదు, అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతాం కదా, ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. ఈ ప్రయాణంలోనే ఇలా ఉన్నప్పుడు రేపు మనం
తప్పకుండా ఈ ప్రయాణం చేసి తీరాలి. కానీ ఆ ప్రయాణానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము, అసలు ఆ ప్రయాణం అన్నది ఎలా చేయాలి అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? నిష్కామ భక్తుడి గురించి చెప్తున్నారు. సకామ భక్తుడి గురించి కాదు, కోరికలతో భగవంతుడిని ఆరాధించేటటువంటి వాడి గురించి కానే కాదు. ఎందుకనంటే ఆ కోరికలతో ఉన్నటువంటి వాడు ఆ అంత్యకాలంలో కూడా నిజానికి వాడి దృష్టి ఆ కోరికల మీదే ఉంటుంది. అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటి మీదే దృష్టి ఉండి వాటినే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే భగవంతుడి మీద కాదు వాడికి ప్రేమ, వాటి మీదే కాబట్టి. వాటి గురించి కాదు మాట్లాడుతున్నది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నిష్కామ భక్తుడి గురించి మాట్లాడుతున్నారు. ఈ నిష్కామ భక్తుడు గుణాలతో కూడినటువంటి భగవంతుడిని ఆరాధిస్తున్నప్పుడు, అలా గుణాలతో కూడిన భగవంతుడిని ఆరాధించేటటువంటి నిష్కామ భక్తుడు చనిపోతున్నప్పుడు వాడు ఎలా ఉంటాడట? ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన సేవా. వాడి మనస్సు ఇంకా చలించదట. మనస్సు చలించకుండా ఎలాగ ఇది సాధ్యమవుతుంది అంటే వాడికి భగవంతుడి మీద ప్రేమ ఉంది. మిగిలిన అన్నిటికన్నా కూడా భగవంతుడి మీద ప్రేమ ఉంది. దేని మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో అదే గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే. ఎన్నోసార్లు అందున ఇది భగవంతుడిని నిరంతరము కూడా స్మరించుకుంటూ ఉండటం కదా. అభ్యాస యోగయుక్తేన చేతస నాణ్యగామిన చెప్పారు కదా తండ్రి. అభ్యాసం చేస్తూ ఉన్నాడు, నిరంతరము కూడా అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఆ తండ్రిని, సర్వజ్ఞుడైనటువంటి ఆ తండ్రిని, సర్వవ్యాపకుడైనటువంటి ఆ తండ్రిని, సర్వానికి ఆధారమైనటువంటి ఆ తండ్రిని, అచింత్య రూపుడైనటువంటి ఆ తండ్రిని, సర్వము కూడా తానే అయినటువంటి ఆ తండ్రిని నిరంతరం కూడా స్మరించుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు, ఆ స్మరణ చేసేటటువంటి వాడి మనసు ఎటు కూడా చలించదట. ఎప్పుడూ ప్రయాణకాలే, ఈ దేహం రాలిపోతూ ఉన్న సమయంలో మనసు ఏ విధంగానూ కూడా చలించదంట. మనసు దేని మీద లగ్నమై ఉంది? ఆ తండ్రి మీద లగ్నమై ఉంది. సర్వజ్ఞుడైనటువంటి నా తండ్రి, సర్వవ్యాపకమైనటువంటి నా తండ్రి, అనంతుడైనటువంటి నా తండ్రి, ఆ తండ్రిని నేను చేరుతాను అనేటటువంటి ఆ భావన ఏర్పరచుకుని ఆ మనస్సులో అదే చింతన చేస్తూ ఉన్నాడు అన్నమాట. భక్త్యా యుక్తో యోగ బలేనా. ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఎలా సాధ్యమవుతుందంటే యోగం వల్ల సాధ్యమవుతుంది అంటున్నారు. అంటే యోగా చిత్తవృత్తి నిరోధ అంటారనమాట. యోగా చిత్తవృత్తి నిరోధ అంటే ఏమిటంటే ఇంకా నీ మనస్సు ఇంకొక దాని మీదకి వెళ్లకుండా నిరంతరము కూడా భగవంతుడి మీదే లగ్నం చేయటం అనేటటువంటిది నువ్వు ఇక్కడ అభ్యాసం చేసినట్లయితే, నిరంతరము కూడా అభ్యాసం చేస్తూ ఇక్కడ ఉన్నట్లయితే ఆ అంత్యకాలంలో కూడా ఇది సాధ్యమవుతుంది అనేటటువంటిది చెప్తున్నారు. అంతేకాకుండా మనస్సుని ఈ విధంగా చేయటమే కాకుండా ఈ యోగ బలంతో అంతకుముందు తాను ఏదైతే అభ్యాసం చేశాడో ఆ బలంతో కూడి ఉంటాడు కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు? మనస్సు ఇంకా చలించకుండా చేసుకోవటము అయితే ఒకటి. రెండవది ఇంకోటి, భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్. ఈ పంచ ప్రాణాలన్నిటినీ కూడా ఎక్కడికి తీసుకొస్తాడట? భ్రూ మధ్యంలోకి తీసుకొస్తాడట. భ్రూ మధ్యంలోకి తీసుకొచ్చి ఇంకా భగవంతుణ్ణి ధ్యానిస్తూ అలాగ ఉంటాడట. అదే విధంగా ఉంటాడట. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందట? సతం పరం పురుషం ఉపైతి దివ్యం. ఈ వ్యక్తి తప్పకుండా ఆ పరమ పురుషుణ్ణి పొందుతాడు, ఆ పరమాత్మను పొందుతాడు అనేటటువంటిది ఇక్కడ చెబుతున్నారు. వెంటనే పొందుతాడా? కాదు, పొందడు. ఎందుకని పొందడు? ఇక్కడ సగుణోపాసకుడై ఉన్నాడు. ఇతను గుణాలతో కూడినటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాడు. గుణాలతో కూడినటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తామంటే ఏమిటి అంటే
భగవంతుడు ఒకడు నాకు వేరుగా ఉన్నాడు, ఆయన సర్వజ్ఞుడై ఉన్నాడు, సర్వవ్యాపకుడై ఉన్నాడు, అనంతుడై ఉన్నాడు, ఆయన నా చింతనకు అందేటటువంటి వాడు కాదు, నా ఇంద్రియాలతో తెలుసుకునేవాడు కాదు, అలాంటి భగవంతుడు ఒకడు ఉన్నాడు అని అనుకుంటూ ఉండేవాడు. అలాంటి భగవంతుడు ఒకడు ఉన్నాడు. వీడేమనుకుంటున్నాడు? నేను దేహము అనుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ నేను ఈ దేహము అనుకుంటున్నాడు, లేదా ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడిని అనుకుంటున్నాడు. అంటే ఆ పరమాత్మకు ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మకు భేదము ఉంది అనుకుంటున్నాడు అన్నమాట. నేను ఈ దేహము అనుకుంటున్నాడు, లేదా దేహంలో ఉన్నటువంటి జీవాత్మను అనుకుంటున్నాడు. పరమాత్మ వేరుగా ఉన్నాడు అనుకుంటున్నాడు. పరమాత్మకు జీవాత్మకు భిన్నంగా ఆ దృష్టి ఏర్పరచుకుని చూస్తున్నాడు. అంటే భగవంతుణ్ణి వేరుగా చూస్తున్నాడు అన్నమాట. ఇలాంటి వాడు మరి ఆ భగవంతుణ్ణి పొందుతాడా అంటే పొందుతాడు. ఏ విధంగా పొందుతాడు అంటే ఆ భగవంతుడితో ఏ విధంగా ఏకమవుతాడు అంటే మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇలాంటి వాడు దేహం విడిచిన తర్వాత ఎక్కడికి చేరుతాడట? బ్రహ్మలోకానికి చేరుతాడట. బ్రహ్మలోకానికి చేరి అక్కడ తాను దేహం కాదు, తాను ఆత్మస్వరూపము అని తెలుసుకొని ఆ పరమాత్మ ఆత్మగా నీవు ఒక్కటే తత్వమసి తత్వమసి అని బ్రహ్మలోకంలో తెలుసుకుని అప్పుడు మోక్షం పొందుతాడట. దీన్ని ఏమన్నారు అంటే క్రమముక్తి అన్నారు అన్నమాట. అలా కాకుండా ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నిన్ను నువ్వు తెలుసుకొని దేహంగా కాదు, నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు పరమాత్మకు ఆత్మవైనటువంటి నీకు ఏ తేడా లేదు అనేటటువంటిది ఇక్కడ తెలుసుకొని అలాగా యథార్థమైనటువంటి ఆత్మస్వరూపంగా అనంతంగా నిన్ను నీవు తెలుసుకొని దానికి తగ్గట్లుగా నీవు ఇక్కడ ఉన్నట్లయితే మనకు 2వ అధ్యాయంలో చెప్పినట్లుగానే స్థితప్రజ్ఞ లక్షణాలతో నీవు ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడే నీవు ముక్తుడవు అని తెలుసుకోవటానికి వీలవుతుంది అనేది ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రెండిటికి ఈ తేడా గమనించుకోండి. సరే, ఈ అంత్యకాలము అనేటటువంటిది మనకు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది నిర్ణయం చేసుకోవాలి. మీరు సగుణ ఉపాసకులైతే, నిష్కామ సగుణ ఉపాసకులైతే, ఇక్కడ ఏ కోరికలు లేకుండా భగవంతుడి పట్ల ప్రేమతో ఆరాధిస్తూ ఆయన్ని గుణాలతో కూడినటువంటి రీతిలో మీరు స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఇదిగో ఈ విధంగా మీరు మీ అంత్యకాలంలో ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మీరు బ్రహ్మలోకం చేరి అక్కడి నుండి క్రమముక్తి పొంది మీరు విదేహముక్తులవుతారు, మోక్షం పొందుతారు. కోరికలతో ఉన్నవాళ్ళ గురించి మాట్లాడటం లేదు. ఇక వాళ్ళు తప్పకుండా మరలా జన్మలు తీసుకోవాల్సిందే, ఇక్కడ దుఃఖం అనుభవించాల్సిందే. ఇది శాస్త్రం గట్టిగా చెప్తున్నటువంటి విషయమే. తర్వాత యదక్షరం వేదవిదో వదంతి విశంతి యజ్ఞతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యి. ఇక్కడ యదక్షరం వేదవిదో వదంతి, వేదాలు కాసి వడపోసినటువంటి వేద విజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వేద విధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేదాల్లో ఎంతో విద్వాంసులైనటువంటి ఆ పండితులందరూ కూడా ఏ పరమాత్మను గురించి తెలియజేస్తున్నారో, ఏ సచ్చిదానంద స్వరూపుడి గురించి తెలియజేస్తున్నారో, అలాగే విశంతి యజ్ఞతయో వీతరాగా, ఇక్కడ ఏ రాగద్వేషాలు కూడా లేకుండా రాగద్వేషాలను పోగొట్టుకుని
వీటి నుంచి పూర్తిగా బయటపడి ఏ పరమాత్మను పొందుతున్నారో వాళ్ళు, అలాగే యదిచ్ఛంతో బ్రహ్మచర్యం సరంతి, నిరంతరము కూడా బ్రహ్మచర్య దీక్షతో ఎవరైతే ఉంటున్నారో, దేనికోసమైతే ఉంటున్నారో దాని గురించి, బ్రహ్మచర్య దీక్షతో నిరంతరము ఉండేటటువంటి వాళ్ళు దేనికోసం ఉంటున్నారో దాన్ని గురించి, అలాగే రాగద్వేషాలు లేకుండా, రాగద్వేషాలు అంటే ఏంటి? ఇష్టము అయిష్టము, ఒకటి కావాలి ఒకటి వద్దు అని, ఈ అల్పమైనటువంటి అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి వాటి పట్ల వ్యామోహంతో ప్రవర్తిస్తూ ఇదే లోకం అనుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాగద్వేషాల్లో కూరుకుపోయి, మోహంలో కూరుకుపోయి వీటి గురించి ఆలోచిస్తూ ఈ జనన మరణ చక్రంలో పడేటటువంటి వాళ్ళే. అలా కాకుండా వీటిని వదిలిపెట్టేసి, ఈ రాగద్వేషాలను వదిలిపెట్టేసి వీటికి అతీతంగా ఉండి ఏది పొందుతున్నారో, ఏ పరమపదాన్ని పొందుతున్నారో ఆ పరమపదం గురించి, అలాగే వేదాలన్నీ కూడా ఔపాసన పట్టి ఏ పరమాత్మ గురించి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారో, ఏ పరమపదం గురించి వాళ్ళందరూ మాట్లాడుతున్నారో ఆ పరమపదం గురించి ఇప్పుడు నేను నీకు సంగ్రహంగా చెప్తున్నాను అంటున్నారు అన్నమాట. అంటే దేని గురించి చెప్తున్నారు? ఆ పరమపదం అన్న, ఆ పరమాత్మ అన్న, లేదా ఆ స్థితి అన్న ఏదైతే ఉందో దాని గురించి నేను నీకు చెప్తున్నాను అంటున్నారు. దానికి 3 రకాలుగా ఇక్కడ మనకి చెప్పారు. వేదాలను అభ్యసించినటువంటి వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో, రాగద్వేషాలను పోగొట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు దేన్ని పొందుతున్నారో, నిరంతరము కూడా బ్రహ్మచర్యం దీక్షతో ఉన్నవాళ్ళు దేని గురించి, ఏది పొందాలని తపిస్తున్నారో దాని గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ బ్రహ్మచర్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే నిరంతరము కూడా బ్రహ్మభావన ఏర్పరచుకోవటానికి, అంటే పరమాత్మ భావన ఏర్పరచుకోవటానికి బ్రహ్మచర్యం చరంతి అన్నమాట. ఇక్కడ బ్రహ్మచర్యం చరంతి, చరంతి అంటే ఏమిటి? తిరుగుతూ ఉండటం అన్నమాట. నిరంతరము కూడా పరమాత్మను తెలుసుకోవటానికి, పరమాత్మ మీద మనస్సు లగ్నం చేయటానికి సంబంధమైనటువంటి శాస్త్రాలను అభ్యాసం చేస్తూ, అలాగే శ్రవణం చేస్తూ, మననం చేస్తూ ఆ పరమాత్మ గురించి ఆలోచనలతో ఎవరైతే ఉంటారో, తచ్చింతనం, తత్కథనం, తదన్యోన్య ప్రబోధనం, ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటారంటే బ్రహ్మచర్య దీక్షతో ఉన్నటువంటి వాళ్ళు అంటారు. నిరంతరము కూడా పరమాత్మ గురించి, పరబ్రహ్మ స్వరూపం గురించి ఎవరైతే చింతన చేస్తూ తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ, దాని గురించి గ్రంథాలు అధ్యయనం చేస్తూ, శ్రవణం చేస్తూ, మననం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళని బ్రహ్మచర్య దీక్షతో ఉన్నాడు. దేనికోసం చేస్తున్నారో దాని గురించి నేను ఇక్కడ నీకు సంక్షేపంగా చెప్తాను, క్లుప్తంగా చెప్తాను అంటున్నారు అన్నమాట. ఇక్కడ రాబోయేటటువంటి 2 శ్లోకాల్లో దాని గురించి కొంత క్లుప్తంగా మనకు తెలియజేస్తున్నారు. ఇంకా వివరంగా మనకు తర్వాత రాబోయేటటువంటి 20, 21, 22 శ్లోకాల్లో ఆ పరమపదం గురించినటువంటి వర్ణన ఏదైతే ఉందో, ఆ పరమాత్మ గురించినటువంటి వర్ణన ఏదైతే ఉందో అక్కడ ఇంకా మనకి పూర్తిగా మన తండ్రి తెలియచేయబోతున్నారు. అది కాబట్టి ఆ తండ్రి ఇక్కడ మనకు చెప్పినట్లుగా క్లుప్తంగా మనం కూడా ఇక్కడ తెలుసుకుందాం. తర్వాత శ్లోకాల్లో వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏది పొందుతారు అనేటటువంటి దాన్ని ఎట్లా చెప్తున్నారు, ఏం చేయాలి అనేటటువంటిది. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్య చ మూర్ధ్యాదాయాత్మనః ప్రాణం అస్థితో యోగధారణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఇవి 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాల్లోనూ కూడా మనకు ఒక 7 విషయాలు మన తండ్రి మనకు చెప్తున్నారు. మరలా మీకు నేను గుర్తు చేస్తున్నాను, ఇది ఎవరి గురించి చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు అంటే
నిష్కామ భక్తుడి గురించి, కోరికలతో ఉన్న వాళ్ళ గురించి కాదు, కోరికలతో ఉన్న వాళ్ళ గురించి కాదు, ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి కేవలము భగవంతుడి కోసం ప్రేమించేటటువంటి వాళ్ళ కోసం. భక్తి అంటేనే ప్రేమ. భగవంతుణ్ణి ఎవరైతే అలా ప్రేమిస్తున్నారో వాళ్ళ కోసం అన్నమాట. ఏ విధమైనటువంటి భగవంతుణ్ణి ప్రేమిస్తున్నారు? గుణాలతో కూడినటువంటి భగవంతుణ్ణి, సగుణ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ప్రేమించేటటువంటి భక్తుణ్ణి. భక్తుడు ఏ విధంగా ఉంటాడు అనేటటువంటి దాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. ఈ అంత్యకాలంలో ఇందాక మనం చెప్పుకున్నాము, దాని గురించి ఇక్కడ మళ్ళీ వర్ణన చేస్తున్నారన్నమాట. సర్వద్వారాణి సంయమ్యమ మనోహృది నిరుద్యశ. సర్వద్వారాణి అంటే ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహించుకొని, అంత్యకాలంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు అది భావన చేస్తూ ఉండండి. చనిపోయేటటువంటి వ్యక్తి, ఇంకా కాసేపట్లో ఆ జీవుడు బయటకు వెళ్ళబోతున్నాడు. అప్పటికే ఆ దేహం చుట్టూత అనేక మంది కూర్చుని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. డాక్టర్లు ఉండవచ్చు, నర్సులు ఉండవచ్చు, బంధువులు ఉండవచ్చు, ఆత్మీయులు ఉండవచ్చు, ఎందరో ఉండవచ్చు. ఏ సందర్భమైనా ఉండవచ్చు అక్కడ, ఎలాంటి పరిస్థితి అయినా ఉండవచ్చు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇంకా కొద్ది క్షణాల్లో ఆ జీవుడు ఆ దేహం నుండి బయటకు వెళ్ళబోతున్నాడు. అలాంటి పరిస్థితి రేపు అందరికీ కూడా రాబోతుంది. సర్వద్వారాణి సంయమ్యమ. ఇంకా ఏదీ వినటం లేదు, ఏదీ చూడటం లేదు, ఏ స్పర్శ గురించి ఆలోచించటం లేదు, ఏ వాసన గురించి, ఏ రుచి గురించి, వీటి గురించినటువంటి ఆలోచన కూడా లేనే లేదు. ఇంద్రియాలను ఆ విధంగా తను అధీనంలోకి తీసుకోగలిగాడు. ఇది అప్పుడప్పుడు సాధ్యమయ్యేటటువంటిది కాదు. యోగ బలంతో యోగం అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు నిరంతరము కూడా అన్నిటికన్నా నాకు ముఖ్యం భగవంతుడే అని ఎవరైతే అనుకోగలుగుతారో, భగవంతుడు తప్ప మరి దేన్ని కూడా నేను ప్రేమించను, నాకు భగవంతుడు ఒక్కడే అని ఏ విధంగా అయితే ఎవరైతే ఉంటారో అలాంటి వాడు నిరంతరము కూడా ఇంద్రియ విషయాల కంటే కూడా భగవంతుడి పట్లనే ధ్యాస ఉన్నటువంటి వాడు ఆ అంత్యకాలంలో ఏ విధంగా ఉంటాడు? ఈ ఇంద్రియాలను ఆ విధంగా నిగ్రహించుకోగలుగుతూ ఉంటాడు అన్నమాట. ఇంద్రియాలను ఆ విధంగా నిగ్రహించుకొని ఏం చేస్తాడంట? మనోహృది నిరుద్యశ. ఈ మనస్సును ఆ విధంగా నిగ్రహించుకొని, అంతరింద్రియమైనటువంటి మనస్సును కూడా నిగ్రహించుకొని హృదయంలో స్థిరపడేలాగా చేసుకుంటాడట. హృదయంలో స్థిరపడేలాగా చేసుకుని మూర్ధ్యాదాయాత్మనః ప్రాణం అస్థితో యోగధారణం. ఇందాక చెప్పుకున్నాం, ప్రాణాలని భ్రూమధ్యంలో స్థిరపరిచారు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మూర్ధ్ని అంటున్నారు. దీన్నే సహస్రారం అంటారు అనమాట. ఈ సహస్రారం ఏదైతే ఉందో అక్కడ స్థిరపడేలాగా చేసుకుంటాడంట. ఇది ఎలా సాధ్యమవుతుందంటే యోగము వల్ల సాధ్యమవుతుంది. ఇంకా ప్రాణాలన్నింటినీ కూడా, పంచ ప్రాణాలన్నింటినీ కూడా తన హృదయంలో స్థిరపడేలాగా చేసి అక్కడి నుంచి సహస్రారం మూర్ధ్ని అంటారనమాట, అక్కడ స్థిరపడేలాగా చేసి ఇంకా ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో బాహ్యేంద్రియాలు ఏవి కూడా వాటి విషయాల్లోకి వెళ్లకుండా అవన్నీ కూడా తన అదుపులో ఉంచుకొని మనసు ఏ విధంగానూ కూడా చలించకుండా చేసుకొని ఆ మనస్సును కేవలము ఏ విధంగా ఉంచుతాడట? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యహరన్ మానుస్మరన్. ఓం అనేటటువంటి
ఆ శబ్దం ఉచ్చరిస్తూ ఉంటాడట. ఓం. ఏమిటి ఈ ఓం? ఏమిటి ఈ ఓం? ఏమిటి అంటే భగవంతుడికి సంకేతం ఇది. ఓం అనేటటువంటిది భగవంతుడికి సంకేతం. భగవంతుణ్ణి ఓంకారంగా, ఓంకార రూపంలో, ఓంకార శబ్దంగా ఉచ్చరిస్తూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటాడనమాట. ఆ ఓం 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 అంటే అక్కడ ఏదో కాదు, భగవంతుణ్ణి. అంతవరకు తన జీవితంలో ఏ భగవంతుణ్ణైతే ఆరాధిస్తూ వచ్చాడో ఆ భగవంతుణ్ణి ఏ విధంగా ఇప్పుడు ధ్యానిస్తున్నాడంటే ఓం ద్వారా ధ్యానిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంది, ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఏమిటి ఆ విషయం అంటే, భగవంతుణ్ణి మనం యథార్థమైనటువంటి భగవంతుడు అని ఎవరిని అనుకుంటున్నాము అని మనం శాస్త్రం చూసినట్లయితే నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపము, ఆనందస్వరూపము, సచ్చిద్ ఆనంద స్వరూపమే యథార్థంగా మనం పరమాత్మ భగవంతుడు అని అంటున్నాం. భగవంతుడు అల్పము కాదు, భగవంతుడు అనంతము అన్నది అందరూ ఒప్పుకుంటారు. భగవంతుడు కేవలము ఒక రూపానికి పరిమితం కాదు అనేటటువంటిది అందరూ ఒప్పుకుంటారు. కేవలము ఈ రూపమేనా భగవంతుడు అంటే? ఈ రూపం కాదు, భగవంతుడు అనంతమే అంటారు. భగవంతుడు ఇక్కడే ఉంటాడా అంటే ఇక్కడ కాదు, అంతటా ఉంటాడు అంటారు. భగవంతుడు సర్వవ్యాపకము అన్న మాట మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడు సర్వాంతర్యామి అన్న మాట మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు మాట్లాడతారు. భగవంతుడు శాశ్వతము అని కూడా అంటారు. భగవంతుడు అశాశ్వతము అని ఎవరు అనరు. భగవంతుడు శాశ్వతము అంటారు. భగవంతుడు నిత్యము అంటారు. భగవంతుడు మారేవాడా అంటే ఎబెబే మారడు, భగవంతుడు సత్యము అని అంటూ ఉంటారు. భగవంతుడికి ఆది అంతము ఉందా అంటే లేదు లేదు, భగవంతుడికి ఆది అంతము లేదు. భగవంతుడు ఆది అంతము లేనటువంటి వాడు, అనంతుడు అని కూడా అంటూ ఉంటారు. మరి ఆది అంతము లేనటువంటి శాశ్వతమైనటువంటి అనంతుడైనటువంటి నిరాకారుడైనటువంటి నిర్మలుడైనటువంటి నిరంజనుడైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే అంత తేలిక కాదు. కాబట్టి మనకు మన పెద్దలు ఏం చేశారు అంటే ఒక 2 ఉపాయాలు మనకు చెప్పారు. నువ్వు అట్లా భావన చేయలేవు కదా, అలా నువ్వు గుర్తు చేసుకోలేవు కదా, దానికోసమని ఇదిగో నీకు 2 ఉపాయాలు చెప్తాం. ఏమిటి ఆ ఉపాయాలు అంటే, భగవంతుణ్ణి నీవు ఒక ప్రతిమగా పెట్టుకొని ఆ ప్రతిమ నువ్వు చూసి అప్పుడు నీవు భగవంతుణ్ణి ఆరాధించుకో అని చెప్తున్నారు. ఇందాక మనం చూసాము, కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంశ. అణువు కన్నా సూక్ష్మమైనటువంటి వాడు, సర్వజ్ఞుడు, అలాగే ఆది అంతము లేనటువంటి అనాది. మరి అలాంటి భగవంతుణ్ణి ఇదిగో ఇలాగా తీసుకొని ఒక పసుపు ముద్ద తీసుకొని లేదంటే ఒక బొట్టు పెట్టుకొని నువ్వు ఆరాధిస్తున్నావు. ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే ఇలాగా ఒక రూపంతో కూడినటువంటి భగవంతుని, అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, లేదా ఏ దేవుడైనా ఇప్పుడు అమ్మవారు కావచ్చు, ఆ రూపంతో హస్తాలు ఉన్నాయి, ముఖముంది, అలాగే చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక రూపంతో భగవంతుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నట్లయితే ఆ రూపాన్ని ఏమన్నారు అంటే ప్రతిమ అన్నారన్నమాట. ఈ విగ్రహాలన్నీ కూడా అలాంటి ప్రతిమలు అన్నమాట. ఆ ప్రతిమను నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నీ దృష్టి అటు ఇటు చెదరకుండా ఆ రూపం మీద లగ్నమయ్యేలాగా చేసుకొని ఆ రూపానికి ఉన్నటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో
ఆ సద్గుణాలను నువ్వు ఆపాదించుకొని నీలో ఉన్నటువంటి దుర్గుణాలని నువ్వు పోగొట్టుకోవాలి అనేటటువంటి దాంతో నీకు ఈ ఆరాధనా విధానాన్ని ఇచ్చారు. నీలో ఉన్నటువంటి దుర్గుణాలు పోగొట్టుకుంటే, నీలో ఉన్నటువంటి మాలిన్యం పోగొట్టుకుంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, కపటం, శత్రుత్వం, నీచంగా ఆలోచించటం, ఇతరులు చెడు చూడటం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, వాళ్ళకి ద్రోహం చేయాలనేటటువంటి చింతన చేయటం, ఇలాంటి మాలిన్యం ఏదైతే ఉందో ఈ మాలిన్యం అంతా కూడా నువ్వు పోగొట్టుకుంటే అప్పుడు నువ్వు ఆ ప్రతిమను దాటి యథార్థమైనటువంటి భగవంతుణ్ణి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి, నిరాకారుడైనటువంటి, నిరంజనుడైనటువంటి, ఆది అంతము లేనటువంటి, శాశ్వతుడైనటువంటి ఆ భగవంతుణ్ణి నువ్వు ఆరాధించటానికి నీకు అర్హత ఏర్పడుతుంది. కాబట్టి ఆ యోగ్యత ఏర్పడటం కోసం ఇదిగో నాన్న నీవు ఈ ప్రతిమను ముందు ఆరాధించు అన్నారు. గుడికి వెళతాం మనం. గుడికి వెళ్ళి ఒక భగవంతుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు కేవలము ఆ విగ్రహమే భగవంతుడు అనేటటువంటి భావన నుంచి నువ్వు బయటపడటానికే అక్కడికి వెళ్ళాలి నీవు నిజానికి. అందుకు నీకు అది ఉపయోగపడాలి, ఆ ఆరాధన ఉపయోగపడాలి. ఇది మనకు శాస్త్రం చెప్తున్నటువంటి విషయం అన్నమాట. ఇది అర్థం చేసుకోవాలి. అంటే విగ్రహం నీకు ఒక నిగ్రహాన్ని ఇస్తుంది. ఆ నిగ్రహం వల్ల నీవు ఇంద్రియాలు వాటంతట అవి పోకుండా వాటిని నీవు నిగ్రహించుకోవటానికి వీలవ్వాలి. నీలో ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి, నీవు సద్గుణాలు ఏర్పరచుకోవాలి. ఇవన్నీ కూడా నువ్వు చేసుకోగలిగితే నీకు ఆ విగ్రహారాధన అనేటటువంటిది నీకు ఉపయోగపడినట్లు. ఏ విధంగా ఉపయోగపడినట్లు? యథార్థమైనటువంటి భగవంతుణ్ణి, అనంతుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుణ్ణి నువ్వు తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మనకు పెద్దలు చెప్పినటువంటిది అన్నమాట. వీటిని ఏమంటారు అంటే ప్రతిమ అంటారు. ఇవి కాకుండా ఇంకొకటి ఉపాయం చెప్పారు. ఏ ఉపాయం చెప్పారు? ప్రతీక. ఏంటి ప్రతీక అంటే, మనం శివలింగం చూస్తాం. శివలింగాన్ని చూసినట్లయితే అక్కడ శివలింగానికి కాళ్ళు, చేతులు ఇలాంటివి ఏవి ఉండవు, తల ఏది ఉండదన్నమాట. ఒక అండాకారంలో ఉంటుంది శివలింగం అన్నమాట. అలాగే మనం కాస్త పసుపు తీసుకొని ఒక ముద్దలాగా చేస్తాం. ఒక ముద్దలాగా చేసి ఆ పసుపు ముద్దను గణేశుడు అనుకుని మనం ఆరాధిస్తూ ఉంటాం. అక్కడ కూడా ఒక రూపం అనేది లేదన్నమాట. అలాగే సాలగ్రామం అంటారు మీరు. సాలగ్రామం తెచ్చుకొని అది తీసుకొచ్చి మనం పూజ గదిలో పెట్టుకొని విష్ణు స్వరూపంగా భావన చేసి మనం చేస్తుంటాం. అంటే ఒక రూపం అన్నది అక్కడ మనకు కనపడదన్నమాట. కానీ ఆ ప్రతీక ఉంటుందన్నమాట. ఆ ప్రతీకను చూసి మనం ఏది గుర్తు చేసుకోవాలి? అనంతుడైనటువంటి భగవంతుణ్ణి గుర్తు చేసుకోవాలి. ఆ ప్రతిమను చూసి మనం నెమ్మదిగా ఆ ప్రతిమను దాటి, ఆ ప్రతీకను దాటి అనంతుడైనటువంటి భగవంతుణ్ణి మనం గుర్తు చేసుకోవాలి. శివలింగాన్ని మనం ఆరాధిస్తున్నామంటే కేవలము శివుడు ఆ అండాకారంలోనే ఉన్నాడు అనేటటువంటి భావన ఏర్పరచుకోవటం కోసం కాదు. లింగము అంటే దాని అర్థం ఏమిటంటే గుర్తు చేసేటటువంటిది లింగము అన్నారు. ఏది గుర్తు చేసుకోవాలి మనం? ఆ అండాకారాన్ని చూసి దీనికి ఏది మొదలు, ఏది చివర? అండాకారానికి ఏది మొదల లేదు, చివర లేదు. ఆది అంతము లేనటువంటి, మొదలు చివర లేనటువంటి అనంతమైనటువంటి ఆ శివుణ్ణి నువ్వు గుర్తు చేసుకోవటం కోసం శివలింగాన్ని నీ ముందు ఉంచారు వాళ్ళు. శివలింగాన్ని దర్శనం చేసుకుంటామంటే కేవలము అక్కడ కనపడేటటువంటి ఆ ప్రతీకను చూసి కాదు, ఆ అండాకారాన్ని చూసి అదే శివుడు అనుకోవాలనేది కాదు మన పెద్దల ఉద్దేశం. దాన్ని చూసి నువ్వు అది అంతము లేనటువంటిది ఆ శివతత్వము, అనంతము, ఆయన సర్వవ్యాపకమై ఆయనే ఉన్నారు అని నీవు అలాగా ఆ పరమశివుణ్ణి గుర్తు చేసుకోవటం కోసమే వీటిని మనకు ఏర్పాటు చేశారన్నమాట. ఈ ప్రతీక అనేటటువంటిది అలాగా
ఒక లింగ రూపంలో ఉండవచ్చు, శివలింగంలాగా ఉండవచ్చు, లేదా ఒక పసుపు ముద్దలాగా ఉండవచ్చు, లేదా ఓం, ఇక్కడ ఓం అన్నది అలాగే చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఓం అన్న మాటకు అర్థం ఏంటంటే అది ఒక ప్రతీక. దేనికి ప్రతీక? భగవంతుడికి ప్రతీక. ఓం అని ఎందుకు అంటున్నాడు అంటే భగవంతుడిని గుర్తు చేసుకుంటున్నాడు. ఎప్పటి నుంచో అభ్యాసం చేశాడు. ఓం ఓం అన్నప్పుడు సర్వవ్యాపకమైనటువంటి భగవంతుడి గురించి ఆలోచించుకుంటున్నాడు ఆ వ్యక్తి. ఎప్పటి నుంచో అది అభ్యాసం చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు కాసేపట్లో ఆ ప్రాణం పోబోతున్నప్పుడు అలాగా హాయిగా పడుకొని ఓం ఓం సర్వవ్యాపకమైనటువంటి ఆ తండ్రితో నేను ఏకం కాబోతున్నాను అనుకుంటున్నాడు అన్నమాట. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ భగవంతుడు పరమాత్మ గురించి అలా స్మరించుకుంటూ ఉన్నాడు అన్నమాట. వ్యాహరన్ మాం అనుస్మరన్, నిరంతరము కూడా తెగకుండా మరలా అదే స్మరించుకుంటూ ఉంటే యప్రయాతి త్యజన్ దేహం, ఆ జీవుడు దేహాన్ని వదిలిపోతూ ఉన్నాడు. పోయి ఎక్కడికి చేరుతాడు ఈ జీవుడు అంటే యాతి పరమాం గతిం, ఆ పరమగతిని పొందుతాడు అంటున్నారు. సరే, తర్వాత అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యస తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినా. ఓ సులభమైనటువంటి దాన్ని మనకు చెప్తున్నారు. ఇదంతా కుదురుతుందా, అసలు సాధ్యమవుతుందా అంటే ఇప్పుడు ఎందుకనంటే ఇక్కడ చెప్పారు, ఏమని చెప్పారంటే ఇందాక శ్లోకంలో చూసినట్లయితే ప్రయాణ కాలేశ మనసాచలన భక్త్యా యుక్తో యోగ బలేన బ్రువర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్, ఇవన్నీ కూడా అక్కడ చెప్పారు. ఇక్కడ మనం చూసినట్లయితే మూర్ధ్యాధాయాత్మన ప్రాణం అస్థితో యోగ ధారణం అని చెప్పారు. ఇవన్నీ కూడా ఎక్కడ కుదురుతాయి? అక్కడ ఒక పక్కనేమో ప్రాణం పోతూ ఉండే పరిస్థితుల్లో అంటే అనుమానం రావచ్చు. కానీ ఆ తండ్రి ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా కుదురుతాయి. ఎప్పుడు కుదురుతాయి అంటే అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన. యోగి ఉండాలి వీడు. ప్రాణాయామం అభ్యాసం చేయాలి. ఇదంతా కూడా యోగ మార్గానికి సంబంధమైంది, జ్ఞాన మార్గానికి సంబంధమైంది కాదు. గుర్తుంచుకోండి, జ్ఞాని గురించి మాట్లాడటం లేదు. మనం శ్రీమద్ భగవద్గీత మొదలు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా జ్ఞాన దృష్టి ఏర్పరచుకోవటం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ప్రత్యేకించి మొదటి 6 అధ్యాయాల్లోనూ కూడా జ్ఞాన దృష్టి ఏర్పరచుకోవాలి. మీరు ఆత్మస్వరూపులు, అహమాత్మ అని నిరంతరము కూడా మిమ్మల్ని మీరు స్మరించుకోవాలి అనేటటువంటిది మనం మాట్లాడుకుంటూ వచ్చాము. నేను దేహం కాదు, అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. కాబట్టి ఈ దేహం అంతమయ్యేటటువంటిదే, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది నిశ్చయం చేసుకోవటం ఏదైతే ఉందో, అలాగే ఆత్మగా నిన్ను నీవు నిరంతరము కూడా స్మరించుకుంటూ దానికి తగ్గట్లుగా ఈ దేహం నడయాడేలాగా చేయటం ఏదైతే ఉందో అది స్థిత ప్రజ్ఞత అనేటటువంటిది మనం 2వ అధ్యాయం నుంచి నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి జ్ఞాని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యోగి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశ. ఎవరైతే నిరంతరము కూడా నన్ను స్మరిస్తూ ఉంటారో, స్మరించటమేరమ్మా ఇక్కడ, నిరంతరము కూడా సతతం ఎప్పుడూ కూడా విడవకుండా ఎవరైతే స్మరిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు నిత్యయుక్తస్య యోగిన, వీళ్ళు ఎప్పుడూ కూడా నాతో కలిసే ఉన్నట్లుగా నన్ను స్మరించుకుంటూ ఉంటారు. నన్ను పొందటం అనేటటువంటిది వీళ్లకు చాలా తేలిక అనేది చెప్తున్నారు అన్నమాట. అలాంటి వాళ్లకు నేను చాలా తేలిగ్గా దొరుకుతాను అంటే స్మరణ మాత్రం అన్నమాట. స్మరించుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారు? అనన్యచేత అనేటటువంటి ఒక మాట ఉంది. ఇది ముఖ్యమైనటువంటిది అన్నమాట. అనన్యచేత అన్నప్పుడు
నాకన్నా అన్యమైనటువంటిది ఏదీ లేదు అనేటటువంటి భావన ఏర్పరచుకొని ఏది చూస్తున్నా, ఏది వింటున్నా, ఏది తింటున్నా, ఏది కంటున్నా ప్రతిదీ కూడా అది మంచైనా చెడైనా ఏదైనా సరే నేనే నీకు గుర్తు రావాలి. ఎందుకని? అంతా నా స్వరూపమే కాబట్టి. రేపు మనల్ని విశ్వరూపంలోకి తీసుకువెళ్ళబోతున్నారు. విభూతి యోగము విశ్వరూపంలోకి. దానికి నెమ్మదిగా మనల్ని ఇక్కడ సిద్ధపరుస్తున్నారు అన్నమాట. అనన్య అన్న మాటకు అర్థం ఇది. ఎప్పుడూ కూడాను, ప్రతిదీ కూడా అన్నమాట. ఇలా ఉండటం అనేది సాధ్యమవుతుందా ఇక్కడ మనకు అంటే దీనికి ఒక ఉపాయం ఉంది. కిందటి వారం కూడా నేను చెప్పాను. ఏమిటి ఉపాయము అంటే భగవంతుణ్ణి మనం ప్రేమించటమే. గట్టిగా ఆలోచించుకోండి. మీకు భగవంతుడి పట్ల భక్తి భావన ఉంది కాబట్టి ఈరోజు వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారు. నిజంగా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావన మీకు ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నారు, గుర్తుంచుకోండి. కానీ భగవంతుడిని మనం ఎలాగ ప్రేమిస్తున్నాము అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దేనికన్నా వేటికన్నా ఎక్కువగా ప్రేమించగలుగుతున్నాము మనం? మన ప్రేమ అంతా కూడా భగవంతుడి పట్ల నిండి నిబిడీకృతమై ఉండేలాగా చేసుకోగలుగుతున్నామా అన్నది ఆలోచించండి. కానీ అలాగా ఇక్కడ జరగటం లేదు. ఇందాక కూడా నేను చెప్పాను. ముందు దేవుడి పట్ల ప్రేమ ఏర్పరచుకోవటం అన్నది ముఖ్యమైనటువంటిది. మిగిలిన వాటి పట్ల కాదు, దేవుడి పట్ల ప్రేమ ఏర్పరచుకోవటం అన్నది ముఖ్యమైనటువంటిది. దేవుడి పట్ల నిజంగా మనకు ప్రేమ ఉంటే అప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయం అంత మాసిపోయి, అంత రంగులు వెలిసిపోయి, సగమంతా కూడా కొంచెం కొంచెం విరిగిపోయి, దాని మీద పక్షులది రెట్లేసి, అక్కడక్కడ దేవాలయాల్లో కొన్ని చెట్లు కూడా మొలుస్తూ ఉంటాయి, రావి చెట్లు లాంటివి మొలుస్తూ ఉంటాయి. అలా ఉండగా దేవాలయాన్ని చూసి, ఏంట్రా ఈ దేవాలయం ఇలాగా ఉంది, ఈ అంత పక్షులు రెట్లేసినాయి, ఆ రంగులంతా మాసిపోయినాయి, దీని మీద చెట్లు కూడా వచ్చినాయి, చిచి నేను ఈ దేవాలయానికి వెళ్ళను అని మీరంటారా? అనరు. ఆ పైన కనిపించేటటువంటి దేవాలయము ఎలా ఉన్నా సరే, అక్కడ ఉన్నటువంటి పూజారి ఎలా ఉన్నా సరే మీకు దేవుడు కావాలి. కాబట్టి వీటిని పట్టించుకోరు. వీటిని పట్టించుకోకుండా మీరు ఆలయంలోకి వెళ్ళి దేవుణ్ణి చూస్తూ, దేవుడికి నమస్కరించుకుంటూ, దేవుడికి స్తోత్రం చేసుకుంటూ ఉంటారు. ఎందుకని? దేవుడంటే మీకు ఇష్టం కాబట్టి. దేవుడంటే మీకు ఇష్టం కాబట్టి. సరే, అది కోరికలతోనా ఇంకో దాంతోనా అనేది తర్వాత విషయం, అది అక్కడ పక్కన పెడదాం, అది వేరే విషయం. మీకు దేవుడంటే అప్పుడు ఇష్టం కాబట్టి, దేవుడితో మీకు పని ఉంది కాబట్టి, దేవుడు మీకు కావాలి కాబట్టి, దేవుడు మీకు కావాలి కాబట్టి, దేవుడంటే మీకు ఇష్టం కాబట్టి వీటిని చూడరు. ఆ పూజారి మిమ్మల్ని గౌరవంగా పిలిచిన, ఆ కూర్చోవయా కాసేపు అని పని ఒత్తిడిలో అలాగా అన్నా, మీకు ప్రసాదం కొద్దిగా పెట్టినా మీరు ఏది పట్టించుకోరు. మీకు కావాల్సింది దేవుడు. దేవాలయాన్ని పట్టించుకోవటం లేదు, అలాగే పూజారిని మీరు పట్టించుకోవటం లేదు. దేవుడి మీదే మీ దృష్టి ఉంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఒకటి ఉంది, ముఖ్యమైనటువంటిది ఉంది. ఇవన్నీ కూడా దేహాలు కాదు, దేవాలయాలు. ఇక్కడ ఉన్నది ఇన్ని దేవాలయాలు. ఈ దేవాలయాలన్నిటిలోనూ కూడా సజీవమైనటువంటి భగవంతుడు ఉన్నాడు. సజీవమైనటువంటి భగవంతుడు కొలువై ఉన్నాడు. ఇది మనకు శాస్త్రాల్లో చెబుతుంది. ఇది మనకు మహర్షులు చెప్పినటువంటి దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవో నాపరా అన్నారు. ఈ జీవుడే దేవుడు, ఈ జీవుడే సనాతనుడైనటువంటి దేవుడు. ఈ దేహమే దేవాలయము అని నొక్కి ఒక్కాణించి చెప్తున్నాయి శాస్త్రాలన్నీ కూడాను.
అంటే ఇవన్నీ కూడా దేవాలయం. మన ఎదుట ఒక మనిషి నిలబడి ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అక్కడ అదొక దేవాలయం. ఆ దేవాలయంలో ఆ దేవాది దేవుడు కొలువై ఉన్నాడు సజీవంగా. నీవు బయట దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారన్నమాట. అంటే అక్కడ కూడా దేవుడు సజీవంగా ఉన్నాడు అనేటటువంటి భావన ఏర్పరచుకుని నువ్వు నమస్కరించుకోవాల్సి ఉంటుందని. కానీ ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేకుండానే ఆ తండ్రి వచ్చి స్వయంగా లోపల తిష్ట వేసుకుని కూర్చున్నాడు నీ హృదయంలో. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి సర్వస్యాహం హృది సన్నివిష్టో. అందరి హృదయాల్లోనూ కూడా కొలువై ఉన్నాడు ఆయన. సజీవంగా కొలువై ఉన్నారు. జీవనం సర్వభూతేషు మన తండ్రి చెబుతున్నారు. జీవస్వరూపమై అన్ని జీవులలోనూ కూడా కొలువై ఉన్నాను అంటున్నారు. అన్ని దేవాలయాలలోనూ కూడా జీవస్వరూపంగా సజీవంగా నేను కొలువై ఉన్నాను అని చెబుతున్నారు ఆ తండ్రిని. మరి ఇవన్నీ ఏంటి? కనపడేవేంటి? దేవాలయాలు. మరి ఇప్పుడు నువ్వు దేన్ని చూస్తున్నావు? దేవాలయాన్ని చూస్తున్నావు. ఈ దేవాలయం ఏమో బాగుంది, ఈ దేవాలయం ఏమో బాగోలేదు. ఆ మనస్సు అన్నది ఏదైతే ఉందో, ఆ దేహంలో ఉన్న మనస్సు అన్నది పూజారి లాంటిది. ఆ పూజారిని చూస్తున్నావు. ఆ మనస్సు ఒక రకంగా ప్రవర్తించి ఆ దేహము తది విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వేమంటున్నావు? ఆ వ్యక్తిని తిడుతున్నావు. ఆ వ్యక్తిని తిడుతున్నావు. ఆ వ్యక్తిని తిడుతున్నావు అంటే నువ్వు కనీసం ఇది దేవాలయము, ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని నువ్వు ఆలోచిస్తున్నావా? కానీ నువ్వు తిడుతున్నావు. దేవాలయం ఎలా ఉంటే నీకేమిటి? ఆ పూజారి ఎలా ఉంటే నీకేమిటి? ఆ మనస్సు ఎలా ఉంటే నీకేమిటి? ఆ మనసులో వచ్చేటటువంటి ఆలోచన ప్రకారంగా ఆ వ్యక్తి ప్రవర్తిస్తుంటే నీకేమిటి? ఆ మనస్సు, ఆ దేహము అది దేవాలయం లాంటిదే కదా. ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి లాంటిదే కదా అది నిజానికి. అలాంటిదన్నా నువ్వు చూడాల్సింది ఆ దాటి ఆ దేహంలో సజీవంగా జీవనం సర్వభూతేషు అని చెప్తున్నటువంటి ఆ తండ్రిని నువ్వు గుర్తుంచుకోవాల్సింది దీన్నా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? మన తండ్రి అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ నిర్మమో నిరహంకార. ఎందుకు ద్వేషిస్తున్నావు వీటిని? ఏమనుకుంటున్నావు? అవన్నీ కూడా నాకు ఆలయాలు. అవన్నీ కూడా ఆ ఆలయాన్ని చూసి నువ్వు ద్వేషిస్తున్నావు వాళ్ళని. కానీ అది సరైంది కాదు కదా. అలా నువ్వు చేస్తున్నప్పుడు నన్నెప్పుడు నువ్వు తెలుసుకోలేవు. దేవాలయాన్నే చూస్తూ, దేవాలయంలో ఉన్నటువంటి ఆ లోటుపాట్లు చూస్తూ, అది మురికి పట్టింది, పక్షులు రెట్లేసినాయి, అలాగే చెట్లు మొలిసాయి, ఇదిరిగిపోయింది, అది మాసిపోయింది, రంగులేయటం లేదు అని దేవాలయాన్ని ఇట్లా చూస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా దేవుడి దగ్గరకు చేరనే లేవు. గుర్తుంచుకో. దీన్ని దాటి ఇదంతా కూడా అపర ప్రకృతి మన తండ్రి చెప్పారు మనకి. ఈ కనిపించేటటువంటిది పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇదంతా కూడా అపర ప్రకృతి, అష్ట ప్రకృతి. ఇదంతా కూడా మారేటటువంటిది, ఒక్కోసారి ఒక్కోలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా వికారాలు చెందేటటువంటిది. దీనికి భిన్నంగా పరప్రకృతి స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ఈ దేహంలో శాశ్వతమైనటువంటి ఆ తండ్రి కొలువై ఉన్నారు. అందుకోసం నీవు అందరినీ కూడా ప్రేమించగలగాలి. నీవు ఏ దేహాన్ని చూస్తున్నప్పటికీ కూడా దేహాన్ని దాటి ఆ దేవాది దేవుణ్ణి గుర్తు చేసుకుని అందుకు నమస్కరించాలి అనేటటువంటిది మనకు పెద్దలు చెప్పారు. ఈ నమస్కారం అంటే ఏమిటి? నిజానికి నువ్వు నేను ఒక్కటే ఆత్మగా. దేహాలు వేరు. ఇది ఒక దేవాలయము, అదొక దేవాలయం. ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీవు
ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను ఒక్కటే. అందుకోసం అది గుర్తు చేసుకుంటూ నమస్కారము అనేటటువంటి దాన్ని మన పెద్దలు ఆ విధంగా భావన చేయమనే దాంతో మనకు ఇచ్చారు నిజానికి. కానీ ఇక్కడ మనం ఆ చూపు ఏర్పరచుకోవటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి భేదాలనే చూస్తున్నాం తప్ప, అంటే దేనిలో భేదాలు? దేవాలయాల్లో ఉన్న భేదాలనే చూస్తున్నాం తప్ప, దేవాలయం దాటి ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ఒక్కడే అని, అన్నిట్లోనూ అంతటా కూడా నిండి ఉన్నటువంటిది ఆ తండ్రి ఒక్కడే అనేటటువంటి ఆ నగ్న సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకని ఆ తండ్రి చెప్తున్నారు, ఇదిగో ఈ విధంగా సాధన చెయ్యి, అనన్యచేత సతతం నిరంతరము కూడా నీవు ఆ భావన చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ నీకు ఎవరు కనపడ్డా కానీ ఆ తండ్రి నీకు గుర్తు రావాలి. అనంతుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఆ తండ్రిని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే, నీ చుట్టూతా ఎవరున్నప్పటికీ కూడా, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, నీ దేహం రాలిపోతూ ఉన్న సమయంలో, కొద్ది క్షణాల్లో నీ ప్రాణం పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు ఎవరిని చూసినా కానీ ఎవరు గుర్తొస్తారు? అప్పుడు దేన్ని చూసినా కానీ నీకు ఏది గుర్తొస్తుంది? సచ్చిద్రూపమైనటువంటి పరమాత్మ, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ, సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ, సర్వము తానైనటువంటి పరమాత్మ. మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని చెప్పినటువంటి ఆ పరమాత్మను ఆ విధంగా చూడటం అన్నది చేతనవుతుంది నీకు. ఎలా కుదురుతుంది ఇది? నిరంతరము నువ్వు ఈ విధంగా అభ్యాసం చేసుకుంటూ వచ్చినట్లయితే. ఎలా చేయాలి దీన్ని? ప్రేమ, కేవలము ప్రేమ. ఎందుకు ప్రేమ? భగవంతుడిని నువ్వు ముందు ప్రేమించు, భగవంతుడి పట్ల నీవు ప్రేమ పెంచుకో, అవ్యాజమైనటువంటి ప్రేమ పెంచుకో. ఆ భగవంతుడే ఈ దేహాల్లో ఉన్నారు అనేటటువంటి భావన నిరంతరము చేస్తూ ఉండు. కాబట్టి ఆ విధంగా చేస్తున్నప్పుడు నువ్వు ఎవరిని ద్వేషించవు. ఈ రాగద్వేషాలకు అతీతంగా నీవు ఆ ప్రేమను నువ్వు పంచగలుగుతావు. ఆ విధంగా చేసినప్పుడు, ఈ రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు, అనన్యచేత సతతం యో మాం సరతి అనేటటువంటిది ఇది ఏదైతే ఉందో ఇది మీకు ఆచరణలోకి కుదురుతుంది, సాధనగా కుదురుతుంది. తస్యాహం సులభ పార్థ, ఇంకా నేను సులభంగా నీ చేతికి చిక్కినట్లే. ఇంకా ఎప్పుడూ ఇక అదే ధ్యాస. ఆ ప్రేమను పంచుతున్నప్పుడు ఆనందం అనేది నీకు ఎప్పుడు ఉంటుంది. ఆనంద స్వరూపుడిగా ఆ తండ్రిని గుర్తు చేసుకోవటానికి కుదురుతుంది. ప్రేమ స్వరూపుడిగా ఆ తండ్రిని గుర్తు చేసుకోవటానికి కుదురుతుంది. అందరి మధ్యలోనూ కూడా ఉన్నది ఒక ప్రేమే అనేది నీకు అర్థమవుతుంది. ప్రేమ కోసమే ఇక్కడ దేన్నైనా ప్రేమిస్తున్నాము అనేటటువంటిది నీకు అర్థమవుతుంది. ఇది మీరు అభ్యాసం చేసినట్లయితే ఆ తండ్రి చెప్పినట్లుగా ఆ తండ్రి మీకు సులభంగా మీకు చిక్కుతారు. మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని అందరూ కూడా ఆ తండ్రి యొక్క స్వరూపమే, ఆ తండ్రికి మించి మరి ఏది కూడా లేదు అనేటటువంటి ఒక భావన ఏర్పరచుకుని దేహాలని చూస్తున్నప్పుడు ఇది దేవాలయము, నిజంగా నా తండ్రి లోపల కొలువై ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవాలయం చుట్టూతో ప్రదక్షిణ చేస్తాం వెళ్ళి. అందుకే మనల్ని మన చుట్టూతో ప్రదక్షిణ చేయమంటారు, ఆత్మ ప్రదక్షిణ మనం పూజ చేసిన తర్వాత. ఎందుకని ఆత్మదేవుడు లోపల కొలువై ఉన్నారు కాబట్టి. అన్ని దేహాల్లోనూ కూడా, అంటే అన్ని దేవాలయాల్లోనూ కూడా ఆ ఆత్మదేవుడు సజీవమూర్తిగా కొలువై ఉన్నారు ఆ తండ్రి అనే ఆ భావన ఏర్పరచుకుని అలా ప్రతి దేహాన్ని చూస్తున్నప్పుడు, అలా గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ రాగద్వేషాలకు అతీతంగా మారి ఒక భావన ఏర్పరచుకోవటానికి, ఒక సద్భావన ఏర్పరచుకోవటానికి వీలవుతుంది. అలా చేస్తున్నప్పుడు ఆ తండ్రికి దగ్గరగా ఉన్నాము, ఆ తండ్రితో ఏకమవుతున్నాము అనేటటువంటి అనుభవం ఏర్పరచుకోవటానికి వీలవుతుంది. మీరందరూ కూడా అలా చేసి ఆ ఆనందాన్ని అనుభవంగా మార్చుకోవాలని ఆశిస్తూ
ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో